సార్ రేస్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది సార్ ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అండ్ రోజా గారు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఓడిపోతారు అని చెప్తున్నారు. మరి సర్వే ప్రకారం చూసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి ఈ సర్వే పైన? ఈ సర్వే రిజల్ట్స్ పైన? ఈ సర్వేల కంటే నా యొక్క మెంటల్ ఇంట్యూషన్‌లో చెప్తా ఉంటాను కదా అన్నీని. అవును. ఇన్ జనరల్‌గా మనతో ఫోన్‌లో మాట్లాడేవారు కానీ, ఎవరన్నా ఈ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే ఇయన్నీ కూడా నేను చాలా క్లోజ్‌లీ వాచ్ చేస్తూ ఉంటాను. ఓకే. నాకు కలిగిన అభిప్రాయం చెప్తాను. అది మోర్ దెన్ సర్వే. హ్మ్. మీరు చెప్పిన సర్వేల కంటే ముందు చెప్పారు ఆళ్ళు ఎలాగో ముగ్గురు ఓడిపోతారని. నేను అతని గురించి ఇండైరెక్ట్‌గా చెప్తున్నాను. గెలిచినా కూడా చాలా నేరోగా ఎందుకు గెలుస్తాడు పవన్ కళ్యాణ్ అంటే అక్కడ వేరే కాపు ఉంది. వర్మని ఇంకొక అతనున్నాడు. వర్మ సీట్లు ఆహ్, ఓట్లు ఇతనికి పడవు. ఓకే. వర్మనే కాదు. వర్మకు అమ్మ కాదు. వీళ్ళ కొయిలేషన్ అంటే గ్రూప్ అయ్యారు కదా! ఇప్పుడు కూటమి అయ్యారు కదా! తెలుగులో. హ్మ్. అయినా కూడా కొంతమంది కాపులు తెలుగుదేశం నుంచున్న వాడి చేత మరి వెయ్యారు కదా! అదే కదా ఓటు చెల్లకుండా ఉండటం అనేది. కాపులేస్తారు. కమ్మాస్ ఇతనికి ఎయ్యరు. ఓకే. జనసేన పార్టీకి వేయరు. మీకు అర్థమైందా? తర్వాత వాళ్ళకి వై నాట్ 175 లాగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనే నినాదం ఉంది వాళ్ళ గుండెల్లో. అవును. నువ్వు ఎప్పుడు చూసినా బయట నుంచే ఉండాలి అని చెప్పేసి దాని గురించి 100 కోట్లు ఖర్చు పెట్టే చోట్ల 500 కోట్లు ఖర్చు పెడతాడు. ఎవరు మన జగన్. జగన్. హ్మ్. అదేవిధంగా బాలకృష్ణ ఎలాగా అది ఎక్కువ వాగేసాడు మధ్యలో. ఇంకా అతనికి అవసరం లేదు, అది వేస్ట్ అతను. దానికి పక్క మళ్ళా పరిపూర్ణానంద స్వామి అతను పాపం బీజేపీ గుర్తించలేదు. మనిషి మంచోడే, నెల్లూరు అతను నా ఫ్యాను. హ్మ్. అది చెప్పాలి. ఇలా చెప్తే వాడు అందరూ ఈయన ఫ్యాన్లు అని అనుకుంటాడు. మరి ఎదవల్లరో ఆయన వెళ్ళి అడగండి వెళ్ళి కాకినాడ మా ఊరే. ఆ కోకిలు చూసాడట. ఎందుకంటే వాళ్ళ మదర్‌కి కళ్ళు లేవు. ఓకే. ఈ కట్టుబెట్టి తీశాను కదా! అంచేత అదే నా గెస్ట్ హౌస్ కూడా వచ్చాడు ఆయన. మంచోడే. మలయాళీ అతను. హ్మ్. పరిపూర్ణానంద స్వామి మలయాళీ. సో, తెలుగులో ఇక్కడే పుట్టాడు కాబట్టి నెల్లూరులో తెలుగు బాగా మాట్లాడతాడు. ఏదో స్వామీజీ అయిపోయాడు. ఇతను ఒకసారి అమిత్ షా కలిస్తే ఇతను బాగా లెక్క చేయలేదు. అసలు ఇతని గురించి బాగా ప్రమోట్ చేయలేదు. మరి మిగతా వాడు అందరినీ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మరి కాషాయ వస్త్రంలో వేసుకొచ్చిన అతను కొంచెం చూడలేదు. దాంతో అతను పాపం ఏదో విధంగా అతని వెనకాల కాకినాడలోనే అటు సైడ్ ఒక డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఐశ్వర్యాంబిక టెంపుల్ అని ఒకటి కట్టారు. చాలా బాగుంటుంది అది కాకినాడలో. హ్మ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. అది ఒక మామిడి తోటలో కట్టారు. ఎక్కువ మంది వైశ్యాసు అందరూ రాజులు, రిచ్ కమ్యూనిటీ కాకినాడలో. సో, వాళ్ళందరూ ఈయనకి బాగా కావాల్సిన వాళ్ళు. ఈయన కట్టమంటే కట్టారు. ఈయనకి ఒక ఆశ్రమంలా కట్టించారు. చాలా కంఫర్టబుల్గానే ఉంటాడు. అప్పుడప్పుడు ఆ భక్తులందరినీ 100 మంది, 200 మంది కాశీయాలు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే గుడ్ రికార్డ్. నేనే అతను అన్నాను సరదాగా ఒకప్పుడు అతన్ని జోక్ చేశాను. నాకు చాలా సార్లు కలుస్తూ ఉంటాడు అతను. ఒకసారి నైమిషారణ్యం అంటే ఏంటని అడిగాను. నేను కథ రాస్తుంటే దాని గురించి ఏదో చెప్పాడు విజయవాడ ఎయిర్పోర్ట్‌లో. ఇంకోసారి ఇంకా జోక్ అడిగాను. యంగ్ కాబట్టి. నాకంటే నా 5, 6 ఏళ్ళు చిన్నవాడే ఉంటాడు. 5, 6 ఏళ్ళు ఇంకా చిన్నవాడు ఉంటాడు. అతను సరదాగా అడగాలనిపించింది ఫ్రెండ్లీగా. నేను అతను ఒక మాంక్‌లా ఒక సన్యాసిలా చూడను. ఓకే. కుర్రోడే కదా అని చెప్పేసి నీకు ఎప్పుడైనా మూడ్ వస్తే ఏం చేస్తావు అని అడిగాను అనమాట. అది తీసేస్తావు కూడా అన్నాడు వాడు. సరదాగా అంటున్నాను. సో, ఇది అడిగాను అతను యాక్చువల్‌గా కాకినాడలోనే. బట్ మంచి వ్యక్తే. కాకపోతే అతనికి గుర్తింపు రాలేదు. బీజేపీ గుర్తించి అతనికి ఏదో విధంగా సపోర్ట్ చేసుంటే చాలా బాగా చేసి ఉండేవాడు. అతనికి ఎందుకో మరి సరిగ్గా ఇంట్రడక్షన్ చేయలేదు. ఇతని యొక్క బయోడేటా నచ్చలేదో వాళ్ళకి. ఒకసారి కలిసాడు. కలిస్తే పెద్ద రిసెప్షన్ లేదు అతనికి. అంటే బాగా రిసీవ్ చేసుకోలేదు అతన్ని. నేను అది గమనించాను. నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పడానికి ఫోన్ ఉంటుంది ఇందులోను. మళ్ళీ ఎందుకులే చెప్పడం అని ఇప్పుడు మొన్న సోషల్ మీడియాలో చూశాను. హిందూపూర్‌లోనే ఎక్కడో నిలబడుతున్నాడని చెప్పేసి. అక్కడ ట్రయాంగిల్‌లో కొన్ని అతనికి భక్తులు ఉండుంటారు బహుశా. ఓకే. తప్పితే పరిపూర్ణానంద స్వామికి ఎలా తెలుసు? ఇలా ఈ అతనికి ఒక ఛానల్ ఒకటి ఉంది. అతనికి ఒక ఛానల్ ఒకటి పెట్టారు. అతనంటే ఎవరితోటి పెట్టించాడు. అదేదో పేరు ఉంటుంది. భారత్ ఏదో ఉంటుంది. ఈ హ్మ్. రిపబ్లిక్ లాగా ఏదో ఉంటుంది పేరు. భారత్ అనుకుంటా. ఛానల్ వాళ్ళదే. అది పెద్ద ప్రాబ్లంలో ఏమి రాలేదు. చాలా ఉంటుంది. చాలా చెయ్యాలి. అతనికి డబ్బున్నవాళ్ళు ఉన్నారు కొంతమంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓట్లు చీలిపోతాయి. ఇటువంటివన్నీ 4, 5 రకాలు చేరితే ఏమవుతుంటది, మళ్ళా వైఎస్ఆర్‌సీపీకి పడిపోతాయి. హ్మ్. అక్కడ గాని వైఎస్ఆర్‌సీపీ
వస్తే రావాలని ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ కూటమి దెబ్బ కొడదామని. ఎన్టీ రామారావు గారి నుంచి కంచుకోటలాగా వస్తుంది అది. టీడీపీ వస్తూనే ఉంది అలాగే. అర్థమైందా మీకు? సో దాన్ని ఏదో విధంగా ఎరగొట్టేయడానికి చూస్తారు వీళ్ళు. ఈ పరిపూర్ణానంద స్వామిని కూడా ఎవరి ద్వారా గెండి ఉంటారు. ఇంకొక అతను ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఉండేవాడు, ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు కదా, ఆయన పేరు ఏదో ఉంది. ఆ స్వామీజీ ద్వారా చెప్పుంటారు. జగన్ మనిషి ఆయన. అర్థమైంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెట్టమని. ఇది జగన్ గేమ్ ప్లాన్ అది. ఆ పేరు మర్చిపోయి ఆయన కూడా నేనంటే ఇష్టం ఆయనకి. జగన్కి చెప్తూ ఉంటాడు కదా, వైజాగ్లో సెటిల్ అయిపోయాడు. ఫిల్మ్ నగర్ పక్కన వెంకటేశ్వర టెంపుల్ ఉండేవాడు ఫస్ట్లో. ఏదో పేరు ఉంది ఆయన పేరు. సో ఆయన జగన్ కావాల్సినాడు ఆయన. సో ఆయన ద్వారా ఈయనతో చెప్పించి పెట్టారేమో అని నా అనుమానం. లేకపోతే ఎతను గెలుస్తాడు. కొన్ని కాకినాడలో అంటే అర్థం ఉంది. కాకినాడలో చాలామంది భక్తులు తెలుసు, ఎస్పెషల్ రాజులు, రిచ్ కమ్యూనిటీ అండ్ వైశ్యాస్ ఇంకా పెద్దోళ్ళు. కాకినాడలో వైశ్యాస్ చాలా పెద్దోళ్ళు. సో వీళ్ళందరూ సపోర్ట్ తోటి ఆయన ఒక లెవెల్ వరకు రావచ్చు. మరి పోను ఒకటి హిందూపూర్, అది హిందూపురం. సో అక్కడ వేసారంటే జగన్ ప్లాన్ అది. ఓట్లు చీలిపోవాలి, అప్పుడు ఓడిపోతాడు. ఎంతో కొంతమంది వేస్తారు కదా, భక్తి సంబంధించిందో లేక కొంతమంది చేస్తారు. అలా నలుగురు ఎప్పుడైతే చీలిపోయినాయో వైఎస్ఆర్సీపీకి ఉండే ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంటుంది. అదర్వైజ్ అక్కడ ఓటించడం కష్టమే. టీడీపీని ఓటించడం ఎందుకు కష్టం అంటే ఎన్టీ రామారావు గారి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచో. అది కంచుకోట ఆఫ్ టీడీపీ. ఓకే. సో ఏమో నేను అలాగ అనుకుంటాను. నాకు నేను ఫోన్లో ఇంకా మాట్లాడలేదు ఆయనతోటి. బట్ నాకెందుకు నేను మాట్లాడుకుంటున్నాను. డెఫినెట్గా వేరే స్వామీజీ ఉన్నాడు విశాఖపట్నంలో. ఇక్కడ ఉండేవాడు ఆయన, అక్కడికి వెళ్ళిపోయాడు. జగన్కి బాగా కావాల్సినాడు ఆయన ద్వారానే పెట్టి ఉంటారని నా 99% అదే జరిగి ఉండాలి. ఓకే. బట్ అదర్వైజ్ ఈజ్ నైస్ పర్సన్. పరిపూర్ణ ఈజ్ నైస్ పర్సన్. మలయాళీ అతను. ఈజ్ అ మలయాళీ, సెటిల్డ్ అండ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ నెల్లూరు. సో అది మేబీ అక్కడ ఓడిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో డబ్బులు బాగా ఖర్చు పెడతారు, అన్ని చోట్ల ఖర్చు పెడతారు. లోకేష్ది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, అక్కడ ఖర్చు పెడతారు. ఇక్కడ అమ్మాయి కూడా పవర్ఫుల్లే. అంతకుముందు వచ్చి వెళ్ళిపోయి కొంతకాలం షర్మిల దగ్గరికి వెళ్ళిపోయినా ఇంకో ఆయన రెడ్డి, ఆయన కూడా గట్టిగా చేస్తాడు. వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. ఆ రెడ్డి అన్న అతను ఎందుకు వెళ్ళిపోయాడంటే అతను చేసిన పనులకి బిల్స్ రిలీజ్ అవ్వలేదు డబ్బులు. మీకు అర్థమైంది. అప్పుడు మంగళగిరిలో ఉన్న ఆయన ఉన్నాడు కదా, సో ఆయన పేరు రెడ్డి. సో అతనికి మళ్ళీ బ్యాక్ వచ్చేయడానికి జగన్ మంత్రం వేసి ఒక 5-6 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చాడు. బిల్స్ క్లియర్ చేశారు. మీకు అర్థమైంది. ఇప్పుడు అతను నాకు జగన్ కావాలనుకుని అక్కడ కొన్ని పనులు చేశాడు. మరి అట్లా డబ్బులు లేకపోతేలాగా. మీకు అర్థమైంది. ఇప్పుడు సో ఆ విధంగా జగన్ కొన్న ఒకే ఒక బ్యాడ్ ఏంటంటే అతను రీచబుల్ కాదు. ఇప్పుడు అతను కలుసుకోవడం కష్టం అని చెప్పేసి ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ మీద పడద్దు. ఇప్పుడు ఎక్కడ పిఠాపురంలో ఆర్ సినిమా స్టార్ కదా, మనం మాట్లాడితే 5 గంటలు మాట్లాడచ్చు అని కూడా వేయచ్చు. యాక్చువల్గా అయితే అవైలబిలిటీగా ఉండేది ఎవరు, ఒక్కకైతే అవైలబుల్గా ఉంటుంది. కాకినాడలో ఉంటుంది అమ్మాయి, సిద్ధార్థ నగర్లో ఉంటుంది ఆవిడ. సో ఆ పక్కనే పిఠాపురం కాబట్టి ఇప్పుడు పొలిటీషియన్ ఒక పాత్రలో ఉన్నా అంటే నువ్వు రీచబుల్ కావాలి పబ్లిక్కి, అప్పుడే కదా వేస్తాడు. మనవాడికి రీచబిలిటీ లేదు ఫస్ట్ నుంచినే. ఫోన్ చెప్పేవాడు ఫ్యాన్స్ వస్తేనే. ఎవరు నాకు వాళ్ళ ఫాదర్ చెప్పారు నాకు విషయం, పవన్ కళ్యాణ్ ఫాదరే. ఫ్యాన్స్ లేకపోతే నువ్వు అడుగు తింటామని. పాలిటిక్స్ దాని క్రితం ఫ్యాన్స్తో పైనుంచి కిందకి వచ్చేవాడు కాదు. అర్థమైందా? అది నేను వేరే ఛానల్లో చెప్పాను ఎప్పుడో. చాలా ఆయన వెంకటరావు గారు, ఆయన కొంచెం పవర్ఫుల్ పర్సన్, ఇలాగ హ్యాంకీ ప్యాంకీ కదా అనమాట. ఆయన నేను ఏదో సందర్భంలో వెళ్తే నేను ఏడు నాగేశ్వరరావు గారు చెప్పారనమాట, ఫ్యాన్స్ లేకపోతే చిరంజీవి లేడు, నువ్వు లేదు, ఎవరు లేరని. అంతే కదా మరి. సో దే ఆర్ ద పిల్లర్స్. అంతే అప్పటి నుంచి రియలైజేషన్ వచ్చింది. దాని తర్వాత అనుకోకుండా పాలిటిక్స్ వచ్చాడు. పాలిటిక్స్లోకి వచ్చి అప్పుడప్పుడు అలా మెరిచి వెళ్ళిపోతానంటే అవ్వదు. ఇక్కడ చుక్కల్లో చంద్రుడిలాగా వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు, ఉండాలి. ఈ కృష్ణరాజు వీళ్ళందరూ సినిమా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే అందుకే ఫెయిల్ అయ్యారు. ఇందాక ఒకసారి చెప్పాను కదా. సో ఆ విధంగా కాకపోతే అతనికి మంచి సపోర్టే ఉంటుంది అక్కడ పిఠాపురంలో.
కానీ కాపులు వెంటనే మారిపోతారు. ఓకే. ఒక యంగ్స్టర్స్ అని ఇలాంటి వయసులో వేసారు, మిగతా వాళ్ళు వేయలేదనుకో చేస్తాలే వీడు అని ఎంతైనా అమ్మాయి జగన్ తాలూకా వేస్తుంది. కాపులు 90% అనుకోండి, ఓ 40% ఈవిడికి వేస్తారు, 40 ఈవిడికి వేస్తారు, ఇంకొక 30% ఉంది అక్కడ వరప తాలూకా వాళ్ళకి పవన్ కళ్యాణ్కి వేయరు. చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు, అవును. చంద్రబాబు నాయుడు నిలబెట్టినోడు అయినా కూడా వేయరు, వీడు వంగగీతకి వేసేస్తారు. నేను అనుకుంటున్నాను సోమ, దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ కాపు. అతని మీద ఆల్రెడీ కోపం ఉంది, అనుకోకుండా అక్కడ ఈక్వేషన్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు, వేయరు. అతని మీద ఎందుకు కోపం ఉంది, ఇల్లాడికి వెళ్ళి ఏం చేస్తాడు, చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఒక 50 సీట్లు కావాలి, నిలబడింది 20 సీట్లు, అందులో ఒక 2 సీట్లు వస్తాయి, 3 సీట్లు వస్తాయి అనుకుంటారు. ఆ భావన వస్తే మటుకు దెబ్బతింటాడు. ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్లో ఎప్పటి నుంచో పోయింది ఇతని పేరు. ఎందుకంటే నాకు అన్ని క్యాస్టులు కావాలి, ఎవడెత్తడికి నీ క్యాస్టే ఒకటి ఏది నీకు, అన్ని క్యాస్టులు ఎందుకు వేస్తారు నేను అంటున్నాను. ఇంట గెలిచి రెచ్చగెలవాలని నేను చెప్తుంటే ఇలాగ ఎందుకు మాడతారు, డైరెక్ట్గా మీరు క్యాస్ట్ గురించి అంటే ఇప్పుడు జరుగుతుంది అది, నేను మాడకపోతే వాళ్ళు మాడకుంటారు. అవును. ఇప్పుడు జరుగుతుంది మాట్లాడితే తప్పు అనుకుంటే ఎలాగా, ఆ కమ్ముళ్ళు అందరూ హట్ అయిపోతే ఎలాగా, హట్ అయిపోయినా ఐ డోంట్ కేర్, కేటీఆర్ అన్నట్టు. సో బట్ నిజం ఆడాలి కదా. వీళ్ళు ముగ్గురు కూటమి, జనసేన నిలబడిన చోట తెలుగుదేశం వాళ్ళందరూ ఓటు వేయాలి, వేయరు, జగన్కి వేస్తారు కదా. అందుకనే జగన్ ఏమన్నా అంటే ఇతనికి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సింది అనుకున్నాడు అనమాట. ఎక్కువ సీట్లు ఇస్తే ఈరోజు జగనే 100% వైనాట్ 175. మీకు అర్థమైనప్పుడు మీకు పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరుకున్నవాడు జగన్. అది గమనించి మేబీ చంద్రబాబు నాయుడు గారు గైడ్ చేసి ఉండొచ్చు కూడా. మనం ఎవరికి ఎగనెస్ట్ కాదు, ఎవరికి ఫర్ కాదు, జరిగేది ఎందుకంటే జరిగేది మాట్లాడుకోవాలి కదా. మనం మాట్లాడుకోకపోయినా కూడా రేపు వద్దు వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు అనుకుంటారు వీడు బలి చెప్తున్నాడు, వీడు అది ఎవడో రాశాడు కింద, ఈయన యొక్క అనాలిసిస్ చాలా డిఫరెంట్గా ఉందని రాశాడు. కరెక్ట్, ఇదే కరెక్ట్. జనాల్లోకి వెళ్ళేది పెద్ద పెద్ద తెలుగులో మాట్లాడుతూ ఉంటారు కొన్ని ఛానల్స్, చాలా పెద్ద ఎనాలిసిస్, ఏం బాగుంది ఏం కూడా. నేను చెప్పిందే కరెక్ట్, 99% నేను చెప్పిందే జరుగుద్ది. అతనికి ఒకవేళ గెలిచినా కూడా ఒక 1000 ఓట్లలో గెలుస్తాడు, గెలిస్తే బాటుకు. ఓడిపోతే ఒక 20,000 ఓట్లలో ఓడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ తట్టుకునే ఎదర వచ్చేది ఏనుగు, వైల్డ్ ఏనుగు, ఎవడ కూడా పెంచేవాడు కూడా ఉన్నాడు అటువంటి ఏనుగు, ఎవరి మాట ఎండ కాబట్టి. సింగిల్గా సింహం వస్తుంది ఆ టైంలో, అంచేత డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాడు. అక్కడ అదృష్టవంతురాలు ఎవరంటే వంకాగీత. ఎందుకంటే ఆవిడ లెవెల్గా అంత లెవెల్ లేదు ఆవిడకి, ఏదో 2-3 కాలేజీలు ఏదో వాటా ఉంది, కానీ అంత డబ్బులు ఖర్చు పెట్టేసుకున్న సీన్ లేదు ఆవిడకి. నేనే ఖర్చు పెట్టాలి. అర్థమైనప్పుడు ఇతరికి కూడా అంత సీన్ లేదు. ఎంత ఖర్చు పెడతారు, పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఖర్చు పెట్టాడు. కాకపోతే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఉదయ్ శ్రీనివాస్ అని 2-3 ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టచ్చు, కానీ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హౌ జగన్ ఈజ్ స్పెండింగ్. ఇది నిజంగా మాట్లాడకుండా ఇలా మాట్లాడినంత మాత్రం అతని మీద ద్వేషం ఉందని కాదే. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ ఆల్వేస్ స్పీక్. మొన్న ఎవరో ఛానల్ వచ్చింది, మరి మీరు ఎలా మాట్లాడితే మరి కొంతమందికి విరోధి అవుతారు, యథార్థవాది లోక విరోధి అన్నాను. ఇప్పుడు ఏంటట, ఇప్పుడు అర్జెంటుగా నాకు 100 కోట్లు ఇచ్చేస్తాడు అదన్నా, నీకు ఇచ్చేస్తాడు పోనీ నీ ఛానల్లో చెప్పినంత మాత్రం. నువ్వు అలా ఒక సైడ్గా మాట్లాడేస్తే నా దగ్గర రావద్దని చెప్పాను.